హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వర్షం పడింది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, గోల్కొండ, నానక్రామ్గూడ, మాధాపూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. అటు కొండాపూర్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లిలో దంచుకొట్టింది. భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. గోల్కొండ పరిధిలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లంగర్ హౌస్ లో 4.5 సెంటీమీటర్లు, జూబ్లీ హిల్స్, అత్తాపూర్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో DRF సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే అత్తాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చందానగర్ లో కూడా భారీ వర్షం కురిసింది. గంట పాటు కుండపోత వర్షం పడింది. ఉదయం భానుడి భగభగలుగా ఉన్న వెంటనే వాతావరణంలో పెద్ద మార్పు కనిపించింది. గంట పాటు భారీ వర్షం కురిసింది. GHMC అధికారులు కూడా మాన్సూన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఇక మరో గంట పాటు కూడా వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. రాజేంద్ర నగర్, చార్మినార్, అంబర్పేట్, గోషామహల్, ఖైరతాబాద్ లో కూడా వర్షం పడింది. గోల్కొండ ప్రాంతంలో 5.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక జూబ్లీ హిల్స్, అత్తాపూర్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. ఏకధాటిగా వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మలక్పేట్, చందానగర్, ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా వర్షపాతం నమోదైంది. కుండపోతగా వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. ఇప్పటికే GHMC అధికారులు మాన్సూన్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారు. వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేసింది. కొండాపూర్, హైటెక్ సిటీ, శేర్లింగంపల్లి, నార్సింగి, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. ఒక్కసారిగా వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. అయితే మలక్పేట్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, చందానగర్ లో వాతావరణం ఎలా ఉందో మనం స్క్రీన్ పైన చూడొచ్చు. అయితే భారీ వర్షం పడింది. కుండపోత వర్షం పడింది. జూబ్లీ హిల్స్, అత్తాపూర్ లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు DRF సిబ్బంది. ఇక హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. వర్షం దంచి కొట్టింది. మన స్క్రీన్ పైన చూడొచ్చు. సెక్రటేరియట్ దగ్గర కురిసిన వర్షానికి మొత్తం రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సెక్రటేరియట్ పరిసరాలు నదిని తలపిస్తున్నాయి. కొంతమంది అంటే వాహనదారులు వాహనాల్ని ఆపి రూట్ కూడా మారుస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు. రోడ్డుపైకి మొత్తం అంటే ఒక్కసారిగా గంట పాటు పడిన వర్షానికి ఈ పరిస్థితి కనిపిస్తోంది. సెక్రటేరియట్ రోడ్ పైన ప్రస్తుతం చెరువును తలపిస్తూ ఉన్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. కొంతమంది అయితే అక్కడ షెల్టర్ దగ్గర నిల్చొని ఉన్నారు. వాహనాలు కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తోంది. సెక్రటేరియట్ రోడ్డు కాదది, నదిని తలపిస్తూ ఉంది.
అక్కడ ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుంచి అంటే 2 వీలర్స్ వెళ్ళడానికి పరిస్థితి అనుకూలంగా లేదు. ఇక హైదరాబాద్ లో పడుతున్న వర్షానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజ్ భవన్ నుంచి కిరణ్ అందిస్తారు. సెక్రటేరియట్ నుంచి రాముడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాముడు చెప్పండి, సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? సెక్రటరియట్ దగ్గర కొద్దిసేపటి క్రితం భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా ఈ ప్రాంతం అంతా కూడా చెరువును కుంటను తలపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అక్కడ ఉండేటువంటి వాళ్ళనందరినీ కూడా బయటికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు మోకాళ్ళ వరకు నీళ్ళు వచ్చాయి. మొత్తం ఇటు ట్రాఫిక్, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ కు సంబంధించినటువంటి ఇద్దరు కూడా ఈ 2 విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి అక్కడ అవసరమైనటువంటి మ్యాన్ హోల్స్ ను ఓపెన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇవన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. తమకు సంబంధించినటువంటి సామాగ్రిని అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది, చిరు వ్యాపారులందరూ వాటిని అన్నింటినీ నీట్గా పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు చూస్తే ప్రధానమైనటువంటి రోడ్డు ఇది. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. అటు నుంచి ఏదైతే లకడికా పుల్ నుంచి ఉప్పల్ వైపు, అదేవిధంగా నారాయణగూడ వైపు వెళ్లేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు మనం చూడవచ్చు. కేవలం 2 లైన్లలో మాత్రమే వెహికల్స్ వెళ్లే విధంగా ఉంది. మొత్తం నీళ్ళు అక్కడి వరకు నిల్చున్నాయి. మెల్లమెల్లగా ఇక్కడ వాళ్ళు జిహెచ్ఎంసీ, అదేవిధంగా ట్రాఫిక్ కి సంబంధించినటువంటి సిబ్బంది మాన్యువల్స్ ను ఓపెన్ చేయడంతో కొంత తగ్గుముఖం పట్టింది. కానీ ఒక్కసారిగా అక్కడ సిగ్నల్ ఓపెన్ చేసినప్పుడు వచ్చినటువంటి ట్రాఫిక్ అయితే పూర్తిగా నిలబడిపోతుంది. ఇక్కడ బస్ స్టాప్, ఇక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ ఈ చెట్టు కింద కానీ ఆ వెహికల్ ఏదైతే ట్రాఫిక్ వెహికల్ ఉందో ఆ వెహికల్ దగ్గర ఉండేటువంటి ముందు సైడ్ ఉండేటువంటి బస్ స్టాప్ కానీ అక్కడ నిల్చోలేనటువంటి పరిస్థితి ఉంది. దాంతో పబ్లిక్ అందరూ కూడా చాలా దూరంలోనే ముందుగానే అక్కడ నిలబడ్డారు. బస్సుల కోసం అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు వర్షం ఎక్కువగా రావడంతో అందరూ ఈ పరిసర ప్రాంతాల్లో, ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఈ ప్రాంతాల్లో మొత్తం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా కొద్దిసేపటి క్రితం వరకు అయితే చాలా దగ్గర వరకు కేవలం ఒక్క లైన్ వెహికల్స్ వెళ్లే విధంగా మాత్రమే ఉన్నది. అయితే పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ కు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బందిని అలర్ట్ చేస్తూ అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. సార్, ఎట్లా మీరు గైడ్ చేస్తున్నారు ఈ సందర్భంగా? ట్రాఫిక్ ఒకవైపు, అదేవిధంగా నీళ్లు నిలిచిపోయాయి కదా, మీరు ఎట్లా గైడ్ చేస్తున్నారు? అదే ఇప్పుడు డిజాస్టర్ టీమ్స్ కూడా వచ్చినాయండి. వాటర్ క్యాచ్ పిట్స్ ఏవైతే ఉన్నా అవి క్లియర్ చేస్తున్నాం. వాటర్ త్వరగా రిసీడ్ అయ్యేట్టు చూస్తున్నాం. మన ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ అంటే ఇక్కడ కానీ ఖైరతాబాద్, పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో కొంత వాటర్ స్టాగ్నేషన్ వల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా, మన ట్రాఫిక్ సిబ్బంది జిహెచ్ఎంసీతో ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఆల్రెడీ ఏదైతే మేజర్ వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో అవి మనం కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ తో చేసుకుంటున్నామండి. జిహెచ్ఎంసీ అండ్ పోలీస్ ఆఫీసర్స్ ఇద్దరు కోఆర్డినేటెడ్ యాక్షన్ తో మనం క్లియర్ చేపిస్తున్నాం. అంటే ఏమైనా ఇంకా ఎక్కువ సమయం వర్షం కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి మీకు ఏమైనా సూచనలు, ఆదేశాలు అట్లాంటివి ఏమైనా అందాయా? ఎట్లా చేయబోతున్నారు? రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చారు. రెయిన్ అలర్ట్ బేస్ చేసుకుని మేము ఫోకస్డ్ గా అలర్ట్ గా ఉన్నాము. మా అందరి సిబ్బంది అయితే ఫీల్డ్ లో ఉన్నారు. వాటర్ లాగింగ్ అయిన చోట మేము క్లియర్ అయ్యేట్టు చూస్తాం. ట్రాఫిక్ ఇష్యూస్ మాక్సిమం మనం క్లియర్ చేసేట్టు చూస్తాం. ఇది ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసే విధంగా మనం ఒకసారి భిక్షపతి వెనక్కి చూపించేటువంటి ప్రయత్నం చేయి. ఒకసారిగా వస్తున్నటువంటి ట్రాఫిక్ మనం చూడొచ్చు. వాటర్లో ఏ విధంగా వాళ్ళు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ముందుకెళ్తున్నారు అనేటువంటి అంశాలని మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఒకేసారి వచ్చేటువంటి ట్రాఫిక్ కారణంగా ఇటు కొద్దిమంది నిలిచిపోయారు, బస్సులు ఎక్కే వాళ్ళు అటు కొద్దిమంది నిలిచిపోయారు. దాంతో బస్సు ప్రయాణికులు అయితే కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ మొత్తం కూడా నీళ్లలో నిలిచిపోయాయి. అసలు అక్కడికి వెళ్ళి నిలబడలేనటువంటి పరిస్థితి. మరొకసారి వర్షం వచ్చిందంటే చాలు ఇక్కడ ఉండేటువంటి పబ్లిక్ అంతా కూడా పక్కనే ఉండేటువంటి తెలుగుతల్లి ఫ్లైఓవర్ కిందకు వెళ్ళిపోతున్నారు. ఈ బస్ స్టాప్లు కూడా ఎక్కువగా లేనటువంటి పరిస్థితి ఉంది. వర్షాకాలం హైదరాబాద్ నగరంలో బస్ స్టాప్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. దాంతో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ, అదేవిధంగా ఇటు ట్రాఫిక్ కు సంబంధించినటువంటి సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్తో వెళ్తున్నారు. ఇట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీగా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్లో ఉండాలని చెప్పడంతో అవసరమైనటువంటి జాగ్రత్తలు అయితే సిబ్బంది తీసుకుంటున్నారు. భారీ వర్షం వస్తే అనేక ప్రాంతాల్లో మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్ట్రెస్తో పాటు ఇటు అసెంబ్లీ ముందు, పాత కమిషనర్ ఆఫీసు, అదేవిధంగా ఇటు ఖైరతాబాద్ పెద్ద వినాయకుడి నుంచి వచ్చేటువంటి ప్లేస్ కానీ, అదేవిధంగా పంజగుట్ట ప్రాంతాల్లో కేసీపీ జంక్షన్ లో ఈ విధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. ఇదే విధమైనటువంటి నీళ్లు ఎక్కువగా కుంటలను తలపిస్తాయి. రోడ్లపైన
కాలువల్లాగా పారుతుంటాయి. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే సిటీలో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇబ్బందులను తగ్గించడం కోసం అవసరమైనటువంటి చర్యలను జీహెచ్ఎంసీ తీసుకుంది. అయినప్పటికీ ఒక్కసారిగా భారీగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా ఈ ఇబ్బందులు అయితే వస్తున్నాయి. సాయంత్రం నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో 5 గంటల వరకు దాదాపు 4 గంటల వరకు దాదాపు 5 సెంటీమీటర్ల దాదాపు 5 గంటల వరకు సిబ్బంది 5 గంటల వరకు అవసరమైనటువంటి 5 గంటల వరకు భారీగా వర్షం కురిసింది. మనం చూడొచ్చు. ఒకసారి చూస్తే మరొకసారి సిబ్బంది దాదాపు మోకాళ్ళ లోతు వరకు నీళ్ళలో ఉండి వాళ్ళు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే విధమైనటువంటి ఇబ్బందులు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. సిటీలో కేవలం 1 గంట వ్యవధిలో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే మాత్రమే వర్షం నీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బయటికి వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాంతో మొత్తం భారీగా వరద నీరు అంతా కూడా వచ్చి ఇక్కడ చేరిపోయింది. మనం చూస్తే ఇక్కడ ఉండేటువంటి సెక్రటరియేట్ వైపు నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ, అదేవిధంగా ఇటు ఎల్ఐసి ఆఫీసు, అదేవిధంగా అన్మోల్ హోటల్ సైడ్ నుంచి వచ్చేటువంటి వరద నీరు కానీ మొత్తం ఇటు సైడే వస్తుంది. ఆ ఇక్బల్ మినార్ నుంచి మొత్తం టెలిఫోన్ భవన్ పరిసర ప్రాంతం, ఆ ఇక్బల్ మినార్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఉండేటువంటి వర్షపాతం అంతా కూడా ఇక్కడనే వస్తుంది. ఆ వరద అంతా కూడా దాంతో పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా కుంటను తలపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 1 అడుగు వరకు, 1 మోకాళ్ళ కింది వరకు నీళ్లు నిలిచి ఉండడం కారణంగా కొంత ఇబ్బందులు అయితే వస్తున్నాయి. ఇదే విధమైనటువంటి పరిస్థితి సిటీలోని అనేక ప్రాంతాల్లో మనం చూస్తే, ముఖ్యంగా షేర్లింగంపల్లి, అదేవిధంగా చందానగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. అక్కడ 4 గంటల వరకు దాదాపు 5.5 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడ నమోదైంది. జూబ్లీ హిల్స్ కానీ, ఫిలిం నగర్ కానీ ఈ ప్రాంతాల్లో కూడా 4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. దాంతో ఈ ప్రాంతాల్లో అయితే ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ 4 గంటల నుంచి 5 గంటల మధ్య కూడా భారీగా వర్షపాతం నమోదైంది. ఇటు రాజ్భవన్ కానీ, అదేవిధంగా ఖైరతాబాద్, లక్డికాపూల్, ఇటు లోయర్ ట్యాంక్ బండ్ ఈ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో ఇక్కడికి వచ్చినటువంటి పోలీసు ఉన్నతాధికారులు అదేవిధంగా సిబ్బందిని అలర్ట్ చేస్తూ అవసరమైనటువంటి చర్యలు అయితే సెక్రటరియేట్ పరిసర ప్రాంతాల్లో కనబడుతున్నాయి. అయినప్పటికీ సిటిజన్స్ కొంత అవసరం ఉంటేనే బయటికి రావాలి. భారీ వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో అవసరమైతే మాత్రమే బయటికి సెక్రటేరియట్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మోకాల లోతు వరకు నీళ్లు ఉన్నాయి. ఇది ట్రాఫిక్ పైన కూడా తీవ్ర ఎఫెక్ట్ పడుతోంది. రాజ్భవన్ దగ్గర కూడా ట్రాఫిక్ ఉందని చెప్తున్నారు. మనం రాజ్భవన్ దగ్గర పరిస్థితిని కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, రాజ్భవన్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మిత్ర, సుమారుగా గంట పాటు హైదరాబాద్ నగరంలో మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. అన్ని సర్కిల్లో కూడా సుమారుగా 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టు ఇప్పటికే మనకు తెలుస్తుంది. మరొక గంట పాటు కూడా నగరంలో చాలా చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు కొండాపూర్తో పాటు హైటెక్ సిటీ, అటు గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, షేర్లింగంపల్లి, అమీర్పేట్ ఏరియాలో కూడా ఒక్కసారిగా 20 నిమిషాల పాటు కుండపోట వర్షం పడింది. చాలా చోట్ల 4 సెంటీమీటర్ల పైగా వర్షం నమోదైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 20 నిమిషాలు కురిసిన వర్షానికి ఇటు హైదరాబాద్ లో నగరంలోని చాలా ప్రధాన కూడళ్ల వద్ద కూడా మోకాళ్ళతో నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను రాజ్భవన్ రూట్ల వద్ద ఉన్నాను, లేక్ వ్యూ గెస్ట్ వద్ద ఉన్నాను. ప్రతిసారి ఇక్కడ వర్షం పడ్డప్పుడు మోకాళ్ళతో నీళ్లు చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ వర్షాకాలం సీజన్ లో వరద నీరు చేరుకోవడం పరిపాటిగా చేరుతుంది. అందుకు సంబంధించి కూడా గతంలో ఇక్కడ సంబంధించి కొన్ని మరమ్మతులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి మరొకసారి నీళ్లు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, రాజ్భవన్ రూట్ లో ప్రతి ఏడాది వానాకాలం సీజన్ లో మోకాళ్ళతో నీరు చేరుకోవడం పరిపాటిగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి వర్షాకాలం సీజన్ ముందు దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో రోడ్ల మీద వరద నీరు చేరుకునే ప్రాంతాలను కూడా గుర్తించి అక్కడ కాలువలు, డ్రైనేజీల మరమ్మత్తు కూడా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాత్ర కురిసిన వర్షానికే చాలా చోట్ల కూడా ప్రధాన రహదారులు రోడ్లు కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఖైరతాబాద్, లకిడికపుల్, అమీర్పేట్, కుక్కట్పల్లి వంటి ఏరియాల్లో, అదేవిధంగా అసెంబ్లీతో పాటు కోటి వంటి ఏరియాలో కూడా నీరు చేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మలక్పేటతో పాటు ఇటు దిల్సుఖ్ నగర్, కొత్తపేట ఏరియాలో కూడా ప్రస్తుతానికైతే వరద నీరు రోడ్డు మీద చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సెలవు దినం కావడంతో కొంత ఎక్కడ ట్రాఫిక్ కొంత లేనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సహజంగానే ఇటు సాధారణ రోజుల్లో వర్షం పడితే వర్షం తోడు వరద నీరుతో కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికైతే అలా కాకుండా కేవలం ఈ రోజు ఒక సుమారుగా గంట పాటు కురిసిన వర్షానికైతే చాలా చోట్ల నీరు చేరిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం విజువల్స్ లో చూసుకోవచ్చు, ఖైరతాబాద్ ఏరియాలో ప్రస్తుతానికైతే కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షానికి కూడా భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాటిని ఇటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడికి చేరుకొని వాటిని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇలాంటి
ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే చాలా చోట్ల వాటిని ఫోకస్ చేసిన దృశ్యాలే మనకైతే చాలా చోట్ల కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంట పాటు హైదరాబాద్ నగరం అంతటా కూడా మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక కేవలం జీహెచ్ఎంసీ లిమిట్స్ లోనే కాకుండా కూడా ఇటు మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా వర్షం పడుతుంది. ముఖ్యంగా ఉప్పల్తో పాటు సరూర్ నగర్, ఎల్బీ నగర్ ఇటు అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. చాలా చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం పడిన నేపథ్యంలో కొంత నగరవాసులు తీవ్ర ఇబ్బంది. రైట్ కిరణ్, మీరు కాసేపట్లో లైన్ లోనే ఉండండి. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచన, మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రైనేజీలు తెరిచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్ష సూచనను అలర్ట్ జారీ చేశారు. కాసేపట్లో హైదరాబాద్ కి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. మరో గంటలో భారీ వర్షం కురుస్తోంది అవకాశం కనిపిస్తోంది. డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇంతకు ముందు పడిన వర్షానికే పలు చోట్ల మొత్తం రోడ్లపైకి వాటర్ వచ్చేసాయి. చెరువుల్ని తలపిస్తూ ఉన్నాయి. డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటూ ఉన్నారు. అయినప్పటికీ మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ లో డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో గంటలో భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కిరణ్, అంటే మీరు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు పడిన 20 నిమిషాలు పడిన వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే మరో గంటలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా అలర్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి సిబ్బంది అలర్ట్ గా ఉందా? డ్రైనేజ్లు తెరచి ఉంచొద్దని అధికారులు చెప్తున్నారు. సుమిత్ర, కొద్దిసేపటి క్రితం కూడా ఇటు హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం పడింది. ప్రస్తుతానికైతే చాలా చోట్ల కొంత మోస్తారు వర్షం పడుతుంది. కానీ మరొక గంట పాటు కూడా నగరానికి భారీ వర్ష సూచన ఉన్నట్టు కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులకు హెచ్చరిక అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పటికే కొద్ది గంటల క్రితం కురిసిన వర్షానికే నగరంలో చాలా చోట్ల కూడా వరద నీరు లోతట్టు ప్రాంతాల్లో చేరుకుంది. రోడ్ల మీదకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కేవలం 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే తప్ప అందుకు మించి ఎక్కువ వర్షపాతం పడ్డా కూడా అందుకు సంబంధించి డ్రైనేజీల సామర్థ్యం లేదు. కాబట్టి మరొక గంట పడి, ఎందుకంటే సుమారు ఇందాక కొద్దిసేపటి క్రితం కేవలం ఒక 30 నిమిషాల పాటు పడిన వర్షానికే 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల 3 నుంచి 4-5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రోడ్ల మీద వరద నీరు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని పలు సర్కిళ్లలో కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఇంకా వాటికి సంబంధించిన మరమ్మతుల పనులు కొనసాగుతున్నాయి. ఎప్పుడు వర్షాకాలం సీజన్ లో చిన్నపాటి వర్షం పడినా కూడా ఆ ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే రాజ్భవన్ రూట్ లోని లేక్ వ్యూ భవన్ ముందుంటాం. ఇక్కడ ప్రతి ఏడాది చిన్నపాటి వర్షాన్ని కూడా రోడ్డు మీదకి భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితం కురిసిన వర్షాన్ని కూడా భారీగా వరద నీరు చేరుకుంది. కాబట్టి మరొక గంట పాటు జీహెచ్ఎంసీతో పాటు ఇటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షం పడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. చాలా చురుగ్గా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికే హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా వర్ష సూచన చెప్పింది. ఇక హైదరాబాద్ కావచ్చు, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా గంటలో భారీ నుంచి మోస్తారు అతి భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నట్టుగా ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం కూడా ఉప్పల్తో పాటు ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక గంటలో హైదరాబాద్ లోని పరిసర ప్రాంతాలు జీహెచ్ఎంసీ లిమిట్స్ తో పాటు జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కొద్దిసేపటి క్రితం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కూడా అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్షాకాలం సీజన్ సంబంధించి కొద్ది రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా సమీక్షించారు. ముఖ్యంగా
జిహెచ్ఎంసీ సంబంధించి కూడా ఈసారి వర్షాకాలం సీజన్ లో ఎక్కడ ఎలాంటి అవాంతరాలు ఇబ్బందులు కలగకుండా కూడా చూడాలి, చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా వర్షం నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీమ్ తో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకుని కనిపిస్తుంది. ఏ క్షణంలో అయినా ఎంత కొద్దిసేపట్లో అయినా కూడా వర్షం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సహజంగానే ఒక 10 నిమిషాల పాటు వర్షం పడితేనే చాలా చోట్ల మోకాళ్ళ పైకి నీరు చేరుకునే అవకాశం ఉంటుంది కాబట్టి హెచ్చరికల నేపథ్యంలో నగర ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి రాజ్ భవన్ దగ్గర పరిస్థితి అలా కనిపిస్తోంది. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. లోతట్టు కాలనీలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది ఎప్పటికప్పుడు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యాన్ హోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావద్దని అన్నారు. మంత్రి పొన్నం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ వర్షాలపైన రియాక్ట్ కావడం జరిగింది. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇతర అధికారులను ఆదేశించడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, ట్రాఫిక్, పోలీస్, విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక సిటీలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో మ్యాన్ హోల్స్ ఉంటాయి. ఆ మ్యాన్ హోల్స్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దంటూ సిటిజన్స్ కూడా మంత్రి విజ్ఞప్తి చేయడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ కమిషనరు ఉన్నతాధికారులందరినీ కూడా మంత్రి అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచేలా ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో, అంటే ఇటీవల ఒక వారం రోజుల క్రితం హైదరాబాద్ వర్షాల పైన మంత్రి దీన్ని అంతా కూడా సమీక్ష చేయడం జరిగింది. ఏదైనా ఇబ్బందులు రాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగానే మరొకసారి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నాయి, సిటీలో ఉండేటువంటి భారీగా వర్షం వచ్చేటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే లాగింగ్ పాయింట్స్ ఉంటాయో, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అదేవిధంగా వర్షం ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ముంపు వస్తే అక్కడ తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వాటర్ బోర్డు అధికారులకు కూడా సూచించడం జరిగింది. అక్కడ అవసరమైనటువంటి తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించడం జరిగింది. చూస్తే ఈ ఒక్క మెయిన్ పాయింట్ ఇది సెక్రటరియట్ ప్రాంతంలోనే ఒక కుంటను తలపించే విధంగా అక్కడ ఉండేటువంటి బస్ స్టాప్ అంతా కూడా నీళ్లలో ఐలాండ్ లాగా నిలిచిపోయింది. అక్కడ ఉండేటువంటి జిహెచ్ఎంసీ అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది అయితే పనులు చేస్తున్నారు. ఈ విధంగా అధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. అదేవిధంగా సిటిజన్స్ కూడా తప్పనిసరి అయితే తప్ప బయటికి రావద్దని మంత్రి వాళ్ళకి సిటిజన్స్ కు సూచించారు. అదేవిధంగా అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాముడు.